హాయ్ అందరికీ. ఈరోజు మా విలేజ్ అయినటువంటి బ్యూటీ స్పాట్ ఒకటి చూపిస్తాను మీకు. ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. We spent years in training. ఈ బండ అయితే మీకు కనిపిస్తుంది కదా, చూడండి ఎంత విశాలంగా ఉందో. మామూలుగా అంటే ఈసారి వర్షాలు చాలా తక్కువ పడడం వల్ల ఇక్కడ మీకు నీళ్ళు వాటర్ ఫ్లోటింగ్ ఏం కనిపించట్లేదు. నీళ్ళున్న ప్రభావం బాగానే కనిపిస్తుంది. యాక్చువల్లీ ఎవ్రీ సీజన్ ఎవ్రీ ఇయర్ వర్షాలు బీభత్సంగా పడేవి. ఈసారి అయితే వర్షాలు లేవు కాబట్టి మీకు అంత గ్రీనరీ కూడా కనిపించట్లేదు. మీరు ఇంతకుముందు ఈ బండ చూశారు కదా, అంటే ఆ రాయి, ఆ విశాలమైన వెడల్పైన ప్లేస్ చూశారు కదా, గొర్రెల కాపరి యొక్క నివాస స్థలం అనమాట. అంటే వర్షాకాలంలో ఒకటే వీళ్ళు ఇక్కడే నివసించారు. జస్ట్ వీళ్ళు తమ గొర్రెలను రక్షించుకోవడానికి, అంటే వర్షం నుంచి తడవకుండా వాళ్ళు రక్షించుకోవడానికి ఇక్కడ స్టే అవుతారు వాళ్ళు అన్నమాట వర్షాకాలంలో. చూశారు కదా ఈ బండలు, అంటే చాటుగా బాగా, అంటే గొర్రెలు తడవకుండా. నెక్స్ట్ మనం ముందుకెళ్దాం. ఇంకొక 100 మీటర్స్ వెళ్ళిపోతే మన బ్యూటీ స్పాట్ అయితే వచ్చేసింది. చూస్తే నిజంగానే మతిపోతుంది. అసలు హైలైట్ సీన్, అసలు వర్షాకాలంలో అయితే హైలైట్ ఉంటుంది. అసలు వర్షాలు పడలేదు, మరి నేనైతే చూడలేదు ఎలాగుంది ఇప్పటివరకు. చూద్దామని వెళ్తున్నాం. మేము కంపల్సరీ ఈ ఊరికి వచ్చామంటే, ఊర్లో ఉన్నామంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ విజిట్ చేస్తాం. చూద్దాం ఎలా ఉందో, వెళ్దాం రండి మళ్ళీ. ఆల్మోస్ట్ నియర్ అయితే వచ్చేసాం. ఈ బండ ఎక్కగానే మనకి కనిపించేసింది బ్యూటీ స్పాట్ ఏంటో. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఇది అంతా మనకు వాటర్ సప్లై ఉంటుంది. విలేజెస్కి వాటర్ సప్లై చేస్తుంది. మీకు కనిపించేదే మా ఊరు. మా ఇంకొక శాఖ ఏంటంటే, ఇక్కడ మేము బ్యూటీ స్పాట్ వెళ్ళగానే నాకు సడన్గా పాము కనిపించింది అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీకు మంచిగా కనిపిస్తుంది పాము అయితే. స్లో మోషన్లో పెట్టే ఇది జస్ట్ కనిపిస్తుంది ఒక ఈ బండ. ఇక్కడ దాని కింద ఉందన్నమాట, తో కనిపిస్తుంది కదా. మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసి అది చూసేసి ఇంకా మా ఫ్రెండ్కి చెప్పారు పాము ఉందంటే, ఇంకా తెలుసు కదా, ఇంకా రిటర్న్ వచ్చాము అక్కడికి. కాసేపు అయిన తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా మీకు, నీటిలో వెళ్తుంది కదా పాము, వెళ్ళిపోయింది కదా. చాలా భయపడ్డాము అసలు అయితే. ఆ పాము అయితే ఏం చేయదంట, నీటి పాము ఉంటుంది. చూడండి వచ్చేసాం మనం బ్యూటీ మన స్పాట్ అయితే. చాలా అసలు భలే ఉంటుంది యాక్చువల్లీ. అసలు అయితే ఆ వ్యూ చూడడానికి మనకి 2 కళ్ళు చాలా అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూశారు కదా, చూడండి ఒకసారి ఎలా ఉందో. వర్షాకాలం తక్కువ ఉండబట్టి వాటర్ మనకి కొంచెం గ్రీన్గా, లైట్ గ్రీన్గా కనిపిస్తున్నాయి, కానీ ఆ కమల పూలు కానీ అసలు భలే ఉంటుంది. వర్షాలు తక్కువ పడడం వల్ల మనకి ఈసారి కూడా అంత కనిపించట్లేదు. చూడండి ఒకసారి చూస్తే ఎలా ఉందో. కింద కామెంట్ సెక్షన్లో తప్పక కామెంట్ చేయండి ఈ ప్లేస్ ఎలా ఉంటుందో. మా ఊరికి జస్ట్ ఒక 500 మీటర్స్లో కొండ పైన ఉంటుంది అనమాట. ఇవి 3 బావులు అనమాట. 3 బావులు ఉంటాయి, అంటే 3 గుంతలు అనమాట. బట్ ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంటుంది. ఫస్ట్ మనకి కనిపిస్తుంది కదా, ఇందులోకి వాటర్ ఫస్ట్ ఫ్లోటింగ్ అయిపోతుంది అనమాట. మొత్తం పైనుంచి కొండ పైన వచ్చేసి దీంట్లోకి వచ్చేసి ఆ నెక్స్ట్ వన్కి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ వన్ నుంచి అది వెళ్ళిపోతుంది అనమాట. వాటర్ ఎక్కువ అయిపోతే అది కిందకి వెళ్ళిపోతుంది. సైడ్ మీకు చూపిస్తా తర్వాత. అది ఆ వాటర్ బయటికి వెళ్ళిపోతాయి అలాగే. చూశారుగా ఎలా ఉందో. కామెంట్ సెక్షన్లో తప్పకుండా చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.